హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం, చివరి బేసిక్ పేలో 50% ఉద్యోగుల్లో ఉత్కంఠత. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ అమలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ విధానం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ప్రయోజనాల సమ్మిళిత చేసి రూపొందించిన కొత్త పెన్షన్ విధానం అమల్లోకి. ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఎస్ అమలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ వర్తింపు. ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులకు కూడా యూపీఎస్ ఎంచుకునే అవకాశం. పదవి విరమణ అనంతరం చివరి నెల జీతంలో 50% వరకు పెన్షన్. కుటుంబానికి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు అయితే లభించున్నాయి. మరి ముఖ్యంగా యూపీఎస్ పథకంలోని ముఖ్యమైన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాము. ఉద్యోగులకు యూపీఎస్ లేదా ఎన్పిఎస్ ఎంచుకునే అవకాశము. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ ప్రయోజనాలు. ఉద్యోగి మరణించిన లేదా అతని కుటుంబానికి 50 నుంచి 60% వరకు కుటుంబ పెన్షన్ అందుతుంది. గ్రాట్యుటీతో పాటు ఒకేసారి పూర్తి చెల్లింపు అందుబాటులో ఉంటుంది. కనీసం 10 సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 రూపాయలు అయితే పెన్షన్ గ్యారంటీగా లభిస్తుంది. ఇకపోతే పెన్షన్ నిధుల విభజన అయితే ఈ విధంగా ఉండబోతోంది. యూపీఎస్ విధానంలో ఉద్యోగి నిధిని 2 భాగాలుగా విభజించారు. ఒకటోది వ్యక్తిగత నిధి, ఉద్యోగి మరియు ప్రభుత్వం అందించే సమాన సహకారం. రెండోది ఫుల్ నిధి, ప్రభుత్వం అదనంగా అందించే సహకారం. ఈ విధానం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత లభించనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవకాశం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ విధానాన్ని అమలు చేయగలవు. 20 లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ప్రయోజనం. గత 12 నెలల సగటు జీతంలో 50% అయితే పెన్షన్ అందించనున్నారు. కొత్త యూపీఎస్ పథకంపై ఉద్యోగుల అభిప్రాయం ఏంటనేది తెలుసుకుందాము. సో కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులకు ప్రయోజనకరమా లేదా ఎన్పిఎస్ కంటే ఇది మెరుగైనదా కాదా అని అయితే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ని అమలు చేస్తా లేదా అని కూడా అభిప్రాయపడుతున్నారు అన్నమాట. ఈ పథకం కేంద్ర ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనకరమో రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏ మేరకు అమలు చేస్తాయో మరి సర్వత్రా వేచి చూడవలసి అయితే ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం బట్టి కేంద్ర ప్రభుత్వాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది.